నమస్కారం విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ ను దెబ్బతీసేలా ప్రవర్తించారు ఏపీ సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో 331 కోట్ల రూపాయలు ఉపాధి హామీ నిధులు మళ్లింపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. వైఎస్ జగన్ ఏపీ పరుగు తీశారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఇక డీటెయిల్స్ చూద్దాం. వైకాపా హయాంలోని ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట బ్రాండ్ ను దెబ్బతీసేలా ప్రవర్తించారు అంటూ ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. శాసనసభ సమావేశంలో ఆయన ప్రసంగించారు. జగన్ చేసిన అవినీతి అంశాన్ని ప్రస్తావించడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ అంశాన్ని జాగ్రత్తగా గమనిస్తోంది. మరింత సమాచారం తీసుకుని తగిన విధంగా స్పందిస్తాం. మరొకరు ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తాం. అమెరికా కోర్టులో వేసిన ఛార్జ్ షీట్ కూడా మా దగ్గర ఉంది. దీనిపై అధ్యయనం చేసి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటాము అని చంద్రబాబు తెలిపారు. ఒక పక్కన వ్యవస్థలు పూర్తిగా విధ్వంసమైనాయి, అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైంది, అప్పులు పరాకాష్ఠకు చేరాయి, తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకొని అనునిత్యం ప్రచారం చేసే పరిస్థితికి వచ్చారు. ఎన్ని విషయాలు కూడా వాస్తవాలు చెప్పినా ఆ వాస్తవాల్ని పక్కన పెట్టి వాళ్ళను నమ్మిన అసత్యాన్ని పదే పదే చెప్పి ప్రజల్ని మొగ్గు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇది చాలా దురదృష్టకరమైన రాజకీయం. నేను చాలా మంది చూశాను, కానీ ఇంత బరితెగించి తప్పులు చేసి ఆ తప్పులను కూడా ఒప్పులుగా చిత్రీకరించడానికి ప్రజల దగ్గర తీసుకుపోవడం అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. 45 ఏళ్ళు నేను ఎక్కడ చూడలేదు, ఇలాంటి జరుగుతుందని కూడా ఊహించలేదు. అలాంటి పరిణామాలు జరుగుతున్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన హామీ ప్రజలకు ఇచ్చాం. ప్రజలు గెలవాలి. ప్రజలు గెలవాలి అంటే ఎన్డీఏ కూటమి అధికారులకు రావాలి. ప్రజలు చాలా స్పష్టంగా మ్యాండేట్ ఇచ్చారు. 93% స్ట్రైక్ రేట్, 57% ఓటు శాతం. ఇది చరిత్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ ఇవ్వని మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చారంటే అది ప్రజలు చూపించిన స్ఫూర్తి. ప్రజలు గెలిచారు, నిలబెట్టారు. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత గెలిచిన అభ్యర్థులపైన ఉంది. అందుకే మీరు చూస్తే సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ఈ మూడు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టా. ఆ దిశలోనే ఇప్పుడు ఈరోజు మీరు చూస్తే ఏదైనా సరే ఒక విజన్ ఉండాలి. నేను ఈరోజు కొత్తగా విజన్ ఎక్సర్సైజ్ చేయలేదు. ఈ దేశంలో మొట్టమొదటిసారిగా 1999 ఆ ప్రాంతంలోనే విజన్ 2020 తయారు చేశాం. తరువాత ఎక్సర్సైజ్ చేశాం. అప్పట్లోనే ప్రపంచంలోనే పేరుండే ఒక మేనేజ్మెంట్ కన్సల్టెన్సీకి అప్పచెప్పి విజన్ అంటే ఎట్లుండాలి, ఏ విధంగా నిర్దిష్టమైన లక్ష్యాలను పెట్టుకోవాలి, ఏ విధంగా ముందుకు పోవాలి, 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం ఎట్లుంటుంది, దానికి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ కింద ఏ విధంగా పనిచేయాలి, మళ్ళీ 5 ఏళ్లకు ఒకసారి ఎవ్రీ ఇయర్ బడ్జెట్ పెట్టుకుంటాం, బడ్జెట్ ప్రాధాన్యతలు ఎట్లుండాలి, పాలసీలు ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ వర్కౌట్ చేసి ఆ రోజు విజన్ 2020 ఇస్తే చాలామంది ఆ రోజు కూడా 95లో నేను ముఖ్యమంత్రి అయినప్పుడు డబ్బులు లేవు, 3 నెలలు జీతాలు ఇవ్వలేదు. చెప్పాను ప్రజలకి, జీతాలు ఇవ్వలేము, ఓపిక పట్టండి, ఖజానా ఖాళీ అయింది, దయచేసి సహకరించాను. రెండో విషయం అధ్యక్ష, ఆ రోజుట్లో ₹2 కేజీ బియ్యం కూడా అతి ప్రియమైన ₹2 కేజీ బియ్యం కూడా రేటు పెంచాం. అనివార్య పరిస్థితిలో కరెంటు ఛార్జీలు పెంచాం. పెంచిన తర్వాత ప్రజలకు చెబితే ప్రజలు అర్థం చేసుకొని సహకరించారు. అదేవిధంగా నేను చెప్పింది, ఈ ప్రభుత్వం షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ ప్రణాళికలు తయారు చేస్తున్నాం. ఇది మీ భవిష్యత్తుకు, మీ పిల్లల భవిష్యత్తు కంటే నమ్మారు.
నమ్మిన తర్వాత మీరు చూస్తే అధ్యక్ష దాని ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఈరోజు హైదరాబాద్. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టినట్లుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతిలోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గతంలోని వైకాపా హయాంలో ఉపాధి పథకం నిధుల మళ్లింపు, జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లుగా చెప్పారు. ఒక డిమాండ్ ఆధారిత పథకం ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడింది. ఈ మూడో ప్రశ్నకి అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం, డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండల స్థాయి, క్లస్టర్ స్థాయిలో అంకిత భావంలో సిబ్బంది ఉన్నారు. చట్టం యొక్క అర్హతల అవగాహన కల్పించడానికి కనీసం నెలకొకసారి రోజ్గార్ దివస్ని నిర్వహించడం, వాల్ రైటింగ్స్, అవగాహన ప్రచారాలు, ర్యాలీలు మొదలైనవి కూడా ఈ విషయాంశంపై నిర్వహించబడ్డాయి. ఆనందరావు గారు. అధ్యక్ష, నమస్కారాలు అధ్యక్ష. ఏపీ మాజీ సీఎం జగన్ కు పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ 1750 కోట్ల లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీల దర్యాప్తులో స్పష్టంగా వెల్లడైందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ఈ అవినీతి కేసుతో అదానీ దేశం పరువు, జగన్ రాష్ట్రం పరువు తీశారని ఆక్షేపించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. అమెరికా ఏజెన్సీలు గౌతమ్ అదానీ మరికొందరిపై అభియోగాలు చేశాయి. భారత్లోని అదానీ కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలోని కొన్ని రాష్ట్రాల సీఎంలకు లంచాలు ఇచ్చినట్లుగా వెల్లడైందని, 2,100 కోట్లు చెల్లించినట్లుగా అమెరికా దర్యాప్తు ఏజెన్సీ తేల్చిందని అన్నారు. 1750 కోట్లు జగన్ కి లంచం ఇచ్చినట్లుగా స్పష్టంగా వెల్లడైందని చెప్పారు. కొన్ని రాష్ట్రాలకు చెందిన ఉన్నతమైన స్థలముల్లో ఉన్న అధికారులకు, అంటే ముఖ్యమంత్రులకు అన్న ఉద్దేశం వచ్చే రీతిలో లంచాలు ఇచ్చినట్టు, అది కూడా 2,100 కోట్ల రూపాయలు లంచాలు ఇచ్చినట్టు, దాంట్లో 86% 1750 కోట్ల రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి, పేరొక్కటే చెప్పలేదు, ఇచ్చినట్టుగా అభియోగాలు మోపారు. దీంట్లో పేరొక్కటే చెప్పలేదు, కానీ చాలా స్పష్టంగా ఆగస్ట్ 2021, నేను చదువుతా ఇంగ్లీష్లో. ఇన్ ఆగస్ట్ 2021, Gautam Adani personally met the Chief Minister of Andhra Pradesh about the fact that Andhra Pradesh had not entered into a power supply agreement with SECI and the incentives, in quote, ante lanchalani, needed to cause Andhra Pradesh to do it. Ante ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రిని గౌతమ్ అదానీ గారు స్వయంగా కలిసి పవర్ సప్లై అగ్రిమెంటు ఇంకా కానందున మీకు ఏమి ఇవ్వాలి, మీకు ఏమి ఇన్సెంటివ్ ఇస్తే ఇది అవుతుంది అన్న డిస్కషన్ జరిగింది అని పేర్కొన్నారు. At or in connection with that meeting, Gautam Adani paid or promised a bribe to Andhra Pradesh government officials to cause the relevant Andhra Pradesh government entities to enter into power supply agreement with SECI for the purchase of 7,000 megawatt power capacity. So, ఏమిస్తే ఏం చేస్తే
గవర్నమెంట్ వైపు నుంచి పవర్ సప్లై అగ్రిమెంటు సైన్ అవుతుంది అన్న డిస్కషన్ జరిగినట్టు క్లియర్గా పేర్కొన్నారు. అది కూడా టు ద ట్యూన్ ఆఫ్ $200 million. ఇది క్రాస్ చెక్ చేస్తూ మల్టిపుల్ సోర్సెస్ నుంచి వాళ్ళకు ఆధారాలు ఉన్నాయి అన్నట్టు క్లాస్ నెంబర్ 82లో కూడా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ వాళ్ళ రిపోర్ట్లో ఉంది. ఇంకొక చోటేమో which would approximately amount to 1,750 crore rupees, approximately $228 million of corrupt payments was offered to foreign official number 1 in exchange for foreign official number 1 causing Andhra Pradesh state electricity. అంటే ఫారెన్ official number 1 అన్న సింగులర్ టెన్స్ వాడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ముఖ్యమంత్రిని కలవడం జరిగింది, లంచాల గురించి మాట్లాడుకోవడం జరిగింది అని ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టడం జరిగింది. గౌతమ్ అదానీ గారి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ వారెంట్లు, ఈ కేసులు పెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు లేదు అంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా అమెరికన్స్కి ఇంట్రెస్టెడ్ పార్టీ కాదు కాబట్టి. గౌతమ్ అదానీ గారైతే అమెరికాలో ఇన్వెస్ట్మెంట్ రేస్ చేయాలనుకున్నాడు కాబట్టి అక్కడ వాళ్ళు కూడా ఎన్నో విదేశాల నుంచి కాకుండా అక్కడ వాళ్ళు కూడా అమెరికా నుంచి కూడా పెట్టుబడులు పెట్టారు కాబట్టి, పెట్టే ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అక్కడ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి గౌతమ్ అదానీ మీద, ఆయన కంపెనీ మీద ఎంక్వైరీలు చేస్తే తేలిన విషయం ఇది. సోలార్ పవర్ కొనడానికి ఆంధ్ర రాష్ట్రం సుముఖంగా లేకపోతే గౌతమ్ అదానీ గారు స్వయంగా పూనుకొని పవర్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి 1750 కోట్ల రూపాయలు లంచంగా ఇచ్చారు అన్నది ఇక్కడ స్పష్టంగా పేర్కొన్న విషయం. రాష్ట్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజాపద్దుల కమిటీకి ఎన్నికలు నిర్వహించాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లుగా పార్టీ తరపున శుక్రవారం ఆయన ప్రకటించారు. ఇప్పటి వరకు ప్రతిపక్షానికి పీఎస్సీ చైర్మన్ పదవి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం ఆ ఆనవాయితీకి విరుద్ధంగా చేస్తోంది. అందుకే ఈ ఎన్నికలను బాయ్కాట్ చేస్తున్నామని అన్నారు. 1950లో జనవరి 26 ఒక అమెండ్మెంట్ జరిగింది. ఆర్టికల్ 309 బ్రాకెట్లో అయ్యి అని చెప్పి, ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలని వాళ్ళు మార్పు చేసి అనేక మంది కేవలం ప్రతిపక్ష సభ్యుడి హోదా, ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకే ఈ పీఎస్సీ చైర్మన్ పదవిని ఇస్తా వచ్చారు. ఉదాహరణకు బీజేపీకి ఇద్దరు సభ్యులుంటే 1981-82లో శ్రీ సతీష్ అగర్వాల్ అని చెప్పి వారికి ఈ పీఎస్సీ చైర్మన్ పదవిని పార్లమెంట్లో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అనేక మంది 20 మంది 30 మంది ఉండే సభ్యులకు కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడి హోదా లేని పార్టీలకు కూడా ఈ పీఎస్సీ చైర్మన్గా అనేక పర్యాయాలు ఇచ్చారు. మరి ఆ విధంగా చేయడం వల్ల పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అంటే ఒక రెస్పాన్సిబుల్గా పనిచేస్తుంది. పనిచేసేదే కాకుండా ప్రభుత్వం ఏదైనా చేసే తప్పిదాలన్నీ కూడా ఎత్తి చూపుతుంది అని చెప్పి ఒక ఆనవాయితీగా పెట్టుకున్నారు. ప్రపంచ దేశాలలో
డెమోక్రటిక్ కంట్రీస్లో ఎక్కడ కూడా ఏ నియమ నిబంధన పాటించకుండా కేవలం ప్రతిపక్ష సభ్యునికే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు దాకా కొనసాగుతూ ఉంది. మన పక్క దేశాలలో కూడా ఇంక్లూడింగ్ పాకిస్తాన్. అదేవిధంగా ఒక ఆఫ్ఘనిస్తాన్లో మాత్రం తాలిబాన్లు వచ్చిన తర్వాత అక్కడ పిఎస్సిని తీసేయడం జరిగింది. మరి ఈ పిఎస్సి ఉండడం వల్ల చాలా మనం గతంలో అనేక కుంభకోణాలన్నీ కూడా వెలికి తీసిందంతా కూడా పిఎస్సి కమిటీనే అని చెప్పి ఉదాహరణ కొన్ని చెప్తున్నాను. బొఫర్స్ కుంభకోణం వచ్చి 1980 చివరిలో 1990 మొదటి అప్పుడు స్వీడన్ సంస్థ బొఫర్స్తో నిధులు దుర్వినియోగం చేశారని చెప్పి పిఎస్సిని ఆ రోజు చైర్మన్గా ఉన్న చంద్రజిత్ యాదవ్ వెలికి తీశాడు. అదే 2G స్పెక్ట్రమ్ 2010 ప్రారంభంలో ఆ రోజు మురళీ మనోహర్ జోషి దాన్ని వెలికి తీశాడు. అదేవిధంగా సుప్రీంకోర్టు 122 టెలికాం లైసెన్సులు మన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ రిపోర్ట్ను బట్టి క్యాన్సిల్ చేసింది. కోల్గేట్ అని చెప్పి 2010 మధ్యలో వచ్చిన కోల్ అలొకేషన్ స్కామ్ కూడా పిఎస్సినే బయటకు తీసింది. కామన్వెల్త్ గేమ్స్లో చాలా అవినీతి జరిగింది 2010లో, అంటే అప్పుడు కూడా పిఎస్సినే వెలికి తీసింది. ఈ విధంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రభుత్వంలో ఏది కూడా నిధుల దుర్వినియోగమో లేకపోతే ఇతరత్ర అవినీతి కార్యక్రమాలు జరగకుండా ఒక వాచ్ డాగ్గా పనిచేస్తూ ఉంది. మరి ఇలాంటివి మన రాష్ట్రంలో తీసుకుంటే కంబైన్డ్ స్టేట్లో 1994లో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కూడా ఆ రోజు కూడా పిఎస్సి చైర్మన్ పదవి అప్పుడు శాసనసభ్యురాలుగా ఉన్న గీతారెడ్డికి ఇవ్వడం జరిగింది. మరి మొన్న మాకు 151 సభ్యులు ఉంటే అప్పుడు కూడా మాకు అధికార బలం ఉన్నా కూడా మేము తీసుకోకుండా ఏదైతే 1967 నుంచి ఈ ఆనవాయితీగా వస్తూ ఉందో ఆ ఆనవాయితీ ప్రకారం మేము ఆ రోజు పైవల కేశవ్ గారిని అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం కార్యవర్గం శుక్రవారం స్థానిక చాజ్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలోని అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం గౌరవ అధ్యక్షుడు గౌరీవతి గారు, అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడు గండి రవికుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 24వ తేదీన ఆదివారం నాడు కసింకోట ప్రమీలా గార్డెన్లోని అనకాపల్లి నియోజకవర్గం బ్రాహ్మణుల వన సమారాధన కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్లుగా వారు తెలియజేస్తారు. ఈ వన సమారాధనలో ఉదయం పూజా కార్యక్రమంలో సూర్య నమస్కారాలు, శివుడికి రుద్రాభిషేకంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని, అలాగే బ్రాహ్మణులు ఐకమత్యం చాటుటకు వారి కష్ట సుఖాలు తెలుసుకునేందుకు గాను వారిని ఆదుకునేందుకు గాను ఈ అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం ఎప్పుడూ ముందుంటుందని అన్నారు. 24 అనకాపల్లి బ్రాహ్మణ సేవా సంఘం తరఫున అనకాపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న 1500 మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక వన సమారాధనకు విచ్చేస్తున్నారు. మేము 6000 మంది ఇన్వైట్ చేశాము. ప్రతి ఒక్కరం కమిటీ మెంబర్ అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాల్లో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పంచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం. వాళ్ళందరూ మేము ఇంటింటికి వెళ్ళి పిలవడం ఎంతో పెళ్ళిళ్ళు పిలిచినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు. రేపు జరగబోయే ఈ కార్తీక వన సమారాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందని, తద్వారా ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేరుతుందని మీ అందరం
ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని, దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారికి మేము చేయూతనిచ్చాము. అలాగే స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు మేము కట్టాము. ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని, ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఎటువంటి ఆశయానైనా మేము నెరవేర్చడానికి మీ అందరూ నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము. మీ అందరి సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ, ఎప్పుడు మా ఈ బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని మరొకసారి తెలియజేయడానికి ఎంతో గర్విస్తున్నాం. జై బ్రాహ్మణ్, జై బ్రాహ్మణ్. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ ఎం రాజేష్ అన్నారు. ఈ మేరకు చిన్నబోగిలి గ్రామంలోని పోలీసుల ఆధ్వర్యంలోని గురువారం రాత్రి సంకల్ప కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ మధ్యకాలంలో ప్రతి మొబైల్కు లింకులు వస్తున్నాయని, అనవసరంగా లింకులు టచ్ చేసి సైబర్ నేరాల వలలో చిక్కొద్దని సూచించారు. మొబైల్ ఫోన్లకు వచ్చే ఓటీపీలు ఇతరులకు తెలపరాదని చెప్పారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే 1930 టోల్ ఫ్రీ నంబర్కి ఫోన్ చేసి సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు కారణంగా యువత ఆరోగ్యం ఏ విధంగా క్షీణిస్తుందో వివరించారు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలోని హెడ్ కానిస్టేబుల్ వి తిరుపతిరావు, కానిస్టేబుల్ ఎస్ సంపత్ కుమార్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్డర్స్ క్యాన్సిల్ అయిపోయి వచ్చిన తర్వాత ఒక లింక్ వచ్చింది, మీకు కస్టమర్ కేర్కి మాట్లాడండి అని. ఆమె తెలియక ఆ కస్టమర్ కేర్కి మాట్లాడము, ఆ కస్టమర్ కేర్ ఫేక్ కస్టమర్ కేర్, వాడు ఆధార్ కార్డు అవన్నీ అడిగాడు. బ్యాంక్ కస్టమర్ కేర్ కనుక్కొని ఈ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసింది, ఇంక్లూడింగ్ మీ డబ్బులు ఏ బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అంటే తగు జాగ్రత్త వహించండి. మనం ఎంత జాగ్రత్త వహించినా కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ లో మోసానికి మనం గురైనట్లయితే వెంటనే సైబర్ పోర్టల్లో విజిట్ చేయడం గానీ, లేదంటే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి మీకు ఏ విధంగా మోసపోయారనే విషయాన్ని మీరు కంప్లైంట్ రేజ్ చేసినట్లయితే ఆన్లైన్ లో వాళ్ళు మీ యొక్క కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుని మీ అకౌంట్ నుంచి ఎవరికైతే డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయో వాళ్ళ అకౌంట్ లో హోల్డ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. సో దయచేసి టోల్ ఫ్రీ నెంబర్ ఎంత అండి? 1930. దయచేసి గుర్తుపెట్టుకోండి. సైబర్ నేరాల పట్ల తగు జాగ్రత్త చర్యలు వహించండి. రెండోది సంకల్పం. మా గౌరవ ఏజీ సార్ వారు ప్రస్తుతం యువత ఎక్కువగా ఈ మాదక ద్రవ్యాల బారిన పడిపోతున్నారు. మీరు చాలా చూసినట్టయితే ఇప్పుడు మాదక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయింది. వాటి వలన కలిగే దుష్ఫలితాల్ని మీకు వివరించి యువతని దానికి దూరంగా పెట్టే ఉద్దేశంతో సంకల్పం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా చిన్న చిన్న మోతాదులో ఎవరి దగ్గర దొరికినా సరే వాళ్ళపై మీ కేసులు పట్టి ఖైదు చేయడం జరుగుతుంది. సో ఎవరికో తీసుకెళ్ళడానికి, ఎవరికో లాభం పొందడానికి మీరు మధ్యవర్తులుగా వ్యవహరించొద్దు. తోపుడు బండ్లు, చిల్లర వ్యాపారస్తుల జీవనోపాధికి దెబ్బతీసే చర్యలు జీవీఎంసీ పోలీస్ సిబ్బంది మానుకోవాలని హాకర్స్ సంక్షేమ సంఘం ఏఐటీసీ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ, పప్పు అప్పారావు అన్నారు. శుక్రవారం గాజువాక హాకర్స్ సంక్షేమ సంఘం కార్యాలయంలో గౌరవ అధ్యక్షులు కసిరెడ్డి సత్యనారాయణ, కార్యదర్శి పప్పు అప్పారావు మీడియాతో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం 2004 సంవత్సరంలోని విడుదల చేసిన నేషనల్ షా పాలిస్ అండ్ అర్బన్ స్టేట్ వెండర్స్ చట్ట ప్రకారం అమలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును ఆశ్రయించామని అన్నారు. జీవీఎంసీ ఆధ్వర్యంలోని సర్వే జరిపి తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తులకు వారందరికీ కూడా గుర్తింపు కార్డులు ఇచ్చారని గుర్తు చేశారు. తోపుడు బండ్లు, చిరు వ్యాపారస్తులకు ఉపాధి రక్షణ కల్పించకుండా, హాకర్స్ జోన్లు ఏర్పాట్లు చేయకుండా, రోడ్లపైన వ్యాపారం చేయనివ్వకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించడం దుర్మార్గమని ఆరోపించారు. ఈ గాజువాకలో దాదాపు 28 సంవత్సరాలు పెట్టి ఆకర్ సంఘం ఏర్పడి ఇక్కడ 5 లక్షల మంది జనాభాకి చాలా తక్కువ ధరలకి కార్పొరేట్ సంస్థలు వచ్చినప్పటికి కూడా వారికి పోటీగా సామాన్యుడికి అందుబాటులోకి చిల్లర వస్తువులు తీసుకురావడం జరిగింది. మరి ఈ యొక్క గాజువాక మార్కెట్ విశాఖ జిల్లాలో కనుక ఆంధ్రప్రదేశ్లోనే ఇంత చవకైన వస్తువులు, ఇంత చవకైనటువంటి ఫ్రూట్స్ ఇంకెక్కడా తెలియవు. దొరకమనేటువంటిది ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులు చెప్తా ఉన్నారు. అటువంటి
సప్లై చేస్తున్నటువంటి చిరు వ్యాపారస్తులందరినీ కూడా మేము గతంలో ఉన్నటువంటి 5 ఎమ్మెల్యేలని ఇక్కడ చూడడం జరిగింది. 5 ఎమ్మెల్యేలు కూడా మాకు సహకరించారు, పూర్తిగా సహకరించి గాజువాకలో మార్కెట్ అనేటువంటిది పురాతనమైన మార్కెట్. గాజువాక మార్కెట్ ఆ పురాతనమైన మార్కెట్కి స్టీల్ ప్లాంట్ కానీ ఇక్కడ BHP కానీ ఇక్కడ ఉన్న పరిశ్రమలో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది కాకుండా వాళ్ళకి నెలసరి ఆదాయం కూడా పెరిగినటువంటి సెంటర్ ఇది. అటువంటి సెంటర్లో ఈ రోజున కొత్త అధికారులు వచ్చి కొత్త ప్రాబ్లంని సృష్టిస్తూనే ఉన్నారు. అది ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంట్. దానికి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఈ రోజున ఈ ప్రెస్ ఏర్పాటులో చేయడం జరిగింది. మేము గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎన్నోసారి వినతి పత్రాలు ఇచ్చాం. వాళ్ళందరికీ కూడా మేము ఒకటే వినిపించుకున్నాం. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కానీ లేకపోతే ఉన్నటువంటి రోడ్లు విస్తరణ చేసిన తర్వాత వీళ్ళందరికీ 6 అడుగులు భారీ గడ్లు ఏర్పాటు చేసి వీళ్ళందరూ వ్యాపారం చేసుకునేటువంటి వీలు దొరుకుతుంది. దానికి హామీ ఇచ్చున్నారు. మన విశాఖపట్నం మున్సిపాలిటీ కమిషనర్ కానీ, గవర్నర్ కమిషనర్ కానీ, అలాగే గత పరిపాలన విభాగంలో ఎమ్మెల్యేలు కానీ అందరూ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఏసీపీ కూడా, సిపి గారు, గతంలో సిపి గారు కూడా దీనికి వచ్చి వాళ్ళందరూ కూడా చూసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. కరోనా టైంలో కూడా ఏసీపీ గారు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి బొల్లులందరినీ కూడా వికేంద్రీకరణ చేసి ఒకే జాగాలో ఉండొద్దు, ఇప్పుడు ఎందుకు కరోనా వచ్చింది, దీన్ని వికేంద్రీకరణ చేయనట్టు చిన్నగంటాడా ఇటు చింకు ఈ కిందకి వెళ్ళేటటువంటి ప్రాంతంలో కూడా వ్యాపారం జరుగుతుందని మేము అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించడం. మరి ఈ రోజున ఇటువంటి సందర్భాల్లో పోలీసు వారు వచ్చి జోన్లు ఏర్పడింది, ఇక్కడ జోన్లు ఏర్పాటు చేశారు, ఒక కమిటీ ఉంది, కమిటీలో చర్చించకుండా బలవంతంగా పోలీస్ ఎస్ఐ గారు వచ్చి వీళ్ళందరికీ అవుట్ సోర్సింగ్ పోలీసు వారిని తీసుకొచ్చి దౌర్జన్యంగా పెంచి చొరుకుని రోడ్డు మీద పారేయడం, రోడ్డు మీద తీసేయడం అనేటువంటి చాలా అన్యాయం. మేము ఒకటే చెప్తున్నాం, మేము వచ్చి మా అంతటా మేమే పెట్టలేదు. గాజువాక అభివృద్ధి గురించి ప్రజలకు అనుకూలమైనటువంటి దాంట్లో పరిపాలన విభాగం అందరూ కూడా ఇచ్చిన హామీ మీద వాళ్ళందరికీ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీ గుర్తింపు కార్డులు కూడా ఇచ్చారు. మరి ఈ రోజున పోలీసు వారు ఒక ఎస్ఐ నాకు 6 ఎకరాల పొలం ఉంది, నేను ఏదైనా చేస్తాను, నేను అంత గతంలో ఉన్నటువంటి పోలీసులు ఏం చేశాను నాకు తెలియదు, కానీ నేను ఈ విధంగానే ప్రవర్తిస్తాను చెప్పడం చాలా మాకు ఆశ్చర్యకరంగా వేస్తాం. ఎందుకంటే ఇక్కడ రవివర్మ గారు లేక డిఎస్పీ అందరూ డిఎస్పీ గాంధీ గారు లేక అందరూ డిఎస్పీ చేశారు, అందరూ ఎస్సీగా ఉద్యోగం చేశారు. నేను 45 సంవత్సరాలు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను. పోలీసు వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. వారి సమస్యలు కూడా మేము పరిష్కరించాం. ల్యాకప్ డెత్ అవుతే ఇక్కడ వచ్చి పోలీసు వారు కూడా సమస్యలు పరిష్కరించాం పోలీస్ స్టేషన్లో. అటువంటిది ఇక్కడ ఒక ఎస్ఐగా వచ్చి, ట్రాఫిక్ ఎస్ఐ వచ్చి పే అధికారులు చెప్పారు లేదో మాకు తెలియదు, కానీ ఆవిడ ప్రవర్తిస్తున్నటువంటి కనీసం కౌన్సిలింగ్ లేకుండా, ఇన్ఫర్మేషన్ లేకుండా ఆయన చేస్తున్న పనులు ఏదైతే ఉన్నాయో అది మంచి పద్ధతి కాదు. అది సామాన్యుడు పేద ప్రజల్ని పట్ల ఆయన అనుసరిస్తున్న విధానం మంచి సాంప్రదాయం కాదు. మేము ఒకటే దయచేసి ఎస్ఐ గారిని కానీ, పోలీసు వారిని కానీ, ట్రాఫిక్ వారిని కానీ కోరుతున్నాం, మేము వెళ్ళిపోవడానికి మాకేం అభ్యంతరం కాదు, మాకు జోన్లు ఏర్పాటు చేయండి. గతంలో ఇచ్చేయండి ప్రభుత్వ అధికారులు ఇస్తున్నటువంటి భూమిని మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి జింక్ దగ్గర ఏర్పాటు చేస్తాం, 2 ఎకరాల దాకా మీకు ఏర్పాటు చేస్తాం, అక్కడికి వెళ్ళండి అన్నారు. దానికి ఓకే పెట్టాం. తర్వాత మిమ్మల్ని అందరినీ ఓడా కాలనీ పంపిస్తామని చెప్పారు, దానికి ఓకే అన్నాం. మున్సిపాలిటీ నుంచి దానికి సంబంధించిన నిధులు కూడా వచ్చే మా తోపుడు వాళ్ళు మార్పు చేయడానికి, బదిలీ చేయడానికి, దానికి కూడా 5 కోట్ల రూపాయలు వస్తే అది అక్కడ ఖర్చు పెట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కమిటీకి హ్యాండ్ ఓవర్ చేశారు. మా సంక్షేమ సంఘానికి అక్కడ అభివృద్ధి. తర్వాత ఎమ్మెల్యే గారు పల్లా శ్రీని గారు మున్సిపాలిటీ ఆఫీస్ పక్కనే మాకు 2 ఎకరాల భూమిని మాకు కేటాయించి తోపుడు పనులకు ఇస్తానని చెప్పారు. దానికి కూడా మున్సిపాలిటీ నుంచి సొమ్ము వచ్చింది. ఆ సొమ్మును కూడా అక్కడ అభివృద్ధి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి స్థానికులకి ఇవ్వడం జరిగింది. అంటే మా పేరు చెప్పి వస్తున్నటువంటి స్థలాలు కానీ, మా పేరు చెప్పని వస్తున్న నిధులు కానీ, మాకు కడుతున్నటువంటి పన్నుల్లో కానీ అన్నింటిలో మమ్మల్ని భాగస్వాములు చేసి మమ్మల్ని అనాథలుగా రోడ్డు మీద వదిలేటువంటి ఎంతవరకు న్యాయం అని అడుగుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.